మనం అన్నింటిలోనే ఉపయోగించే పచ్చిమిరపకాయలతో కూడా స్పెషల్ కర్రీ చేయొచ్చని మీలో ఎంతమందికి తెలుసు? అదేనండి పచ్చిమిరపకాయలతో పులుసు. పచ్చిమిరపకాయలతో పులుసు ఏంటి అని అనుకుంటున్నారా? అదేంటో చూసే ముందుగా మన ఛానల్లోనికి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మూస్ న్యూ 2024 అండి. నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకి ముందుగా ఒక 15 పచ్చిమిరపకాయలను తీసుకుని శుభ్రంగా కడుక్కుని కాట్లు పెట్టి పక్కన పెట్టాలి. అలాగే 2 ఉల్లిపాయలు, ఒక టమాటో, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నామండి. ఒక బాండీ వేసుకుని అందులో ఆయిల్ పోసి మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో ఆ పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసేసుకున్నామండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇలాంటి పులుసు మీలో ఎప్పుడైనా ఎవరైనా తిన్నారా? తినకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి కొత్త వంటకాలన్నీ మీకు కావాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నేను చేసే వీడియోలని ఇంకొంచెం మందికి షేర్ చేయడమే. సో పచ్చిమిర్చి కూడా ఎగిపోయినాయి కదండి. ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే వేసుకుందాం. ఈ ఉల్లిపాయని పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ పులుసు కూరలన్నీ మాకు కోనసీమ స్పెషల్ అనమాట అండి. ఇక్కడికి వచ్చిన తర్వాతే నేనైతే తినడం మొదలుపెట్టాను. ఇవి చూడడం కూడా ఇక్కడే చూశాను. పచ్చిమిరపకాయ పులుసులు, కంద పులుసులు ఇవన్నీ కూడా మన వీడియోల్లో ఉన్నాయండి, తప్పకుండా చూడండి. సో ఉల్లిపాయ అయితే వేగిందండి. కొంచెం పసుపు, కాస్త కల్లుప్పు కూడా వేసేసుకుందాం. ఇది వేగేలోపు మనం పులుసు కూరలోకి ఎంతో అవసరమైన చింతపండు అండి. సో చింతపండుని నానబెట్టుకుందాం. ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండుని అయితే వేసి వాటర్ వేసి పక్కన పెట్టుకుందాం. ఇదంతా వేగిన తర్వాత ఇందులో మనం చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ వరకు నేను కారాన్ని అయితే వేసుకున్నాను. కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం కాస్త వాటర్ వేసి ఆ వాటర్ కొంచెం బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట అండి. అప్పుడే మనం తీసుకున్న చింతపండు గుజ్జుని అయితే వేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకుని ఒక 10 to 15 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెడితే కొత్తిమీర పైనుంచి వేసుకుని ఇలా మరిగిన తర్వాత తింటే ఉంటుందండి. అబ్బో నా భూతే నా భవిష్యత్తు. నేను తిన్నప్పుడైతే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు నేను చేసిన పులుసు మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇలాంటి కొత్త వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ గైస్.